కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కంప్లైంట్ ఇవ్వడానికి పిఓడబ్ల్యూ మహిళా సంధ్య ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. జానీపై ఏం కంప్లైంట్ చేశారు మేడం? మహిళా కమిషన్కి ఏం చెప్పారు? మహిళా కమిషన్ ఆమె ఎదుర్కొన్నటువంటి హింసని, అనేక దఫాలుగా జరిగిన దాడుల్ని, ఆమె మీద జరిగిన టార్చర్ని, ఆమె నేను నీతో ఉండడం సిద్ధంగా లేను, ఆ రోజు కూడా 16 ఏళ్ల అమ్మాయిని నన్ను పని ఇవ్వాలంటే నువ్వు లొంగి ఉండాలని చేసిన టార్చర్ని నేను ఇక యాక్సెప్ట్ చేయను అని అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఆమె మీద జరిగిన ఫిజికల్ టార్చర్ని చెప్పింది. తలుపు తీయము అంటే తలుపు పగలగొట్టుకుని వస్తాను అన్న అతని వాయిస్ని కూడా మేము విన్నాము. కాబట్టి ఎన్నో రకాలుగా తన భార్యను కూడా ఇన్వాల్వ్ చేసి అతను హింసించాడు. మరి ఆమెను ఎంత బాధ పెట్టాడో తెలియదు. జానీ భార్య కూడా సపోర్ట్ చేసిందా జానీకి? జానీ భార్య కూడా సపోర్ట్ చేసింది. జానీ భార్య కూడా ఈ అమ్మాయిని వేధించింది. కాబట్టి నువ్వు ఉండొద్దంటది, నువ్వు ఉండాలంటది. ఇది గందరగోళంగా ఉన్నది మొత్తం వ్యవహారాల్లో. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి, ముంబై నుంచి, ఆమెకి యూపీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి సపోర్టు లేదు, ఉండదు అన్న దృష్టితో ఒక లైంగిక హింస జరిగింది. 16 ఏళ్ళ అమ్మాయి, నువ్వెవ్వరికి వెళ్ళడానికి వీలేదు, నువ్వు ముస్లింగా కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకో, నన్ను ఇంకెక్కడ చేయొద్దు, చేస్తే నా యూనిట్లోనే చెయ్యి, ఇంకెవరి దగ్గర ఇండిపెండెంట్గా చేయొద్దు అంటే ఆ అమ్మాయి 5 ఏళ్లలోనే అన్ని రకాల టార్చర్ చూసి నేను చెయ్యను అంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 16 ఏళ్ళ అమ్మాయి కన్సెంట్ ఇచ్చిన సెక్షువల్ అబ్యూస్ కానీ, రేప్ కానీ, అసాల్ట్ కానీ చేయకూడదు, కన్సెంట్ ఉన్నా. అలాగే కన్సెంట్ ఉంటేనే 18 ఏళ్ల తర్వాత అమ్మాయిని మైనారిటీ తీరిన అమ్మాయిని చేయాలి. ఇప్పుడు అమ్మాయి నాకు ఇష్టం లేదన్నప్పుడు ఆయనకు వెంటబడే హక్కు లేదు, వేధించే హక్కు లేదు. కాబట్టి వాళ్ళ అవసరాన్నో, వాళ్ళ అవకాశాన్నో, అంటే వాళ్ళ అవసరాన్నో, వాళ్ళ నీడునో, ఉద్యోగం చేయాలనో, డ్యాన్స్ మాస్టర్గా ఇవాళ ఎందుకు వెళ్ళింది అని చాలామంది అంటారు. ఎంతమంది కొరియోగ్రాఫర్లు లేకపోతే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది? కొరియోగ్రాఫర్లు అందరికీ ఉన్నట్టే, ఒక మగవాళ్ళకు ఉన్నట్టే అమ్మాయికి ఉంటుంది, జానీ మాస్టర్కి ఉన్నట్టే అమ్మాయికి ఉంటుంది. తారా అనే ఆమె కూడా చిరంజీవి లాంటి గొప్ప వాళ్ళకి, పెద్ద హీరోలకి కొరియోగ్రాఫర్గా ఉంది. తారా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది చిన్న చిన్న నటులు కూడా కమిట్మెంట్ లేకపోతే మాకు అవకాశాలు రావట్లేదని ఈ మధ్య కూడా చాలా కదండి. మొత్తం శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ తర్వాత అసలు మొత్తం చేసిన పోరాటమే మేము చేసాం. జూనియర్ ఆర్టిస్టులు పెట్టి చిన్న రోల్కి కూడా ఎట్లా కమిట్మెంట్స్ అడుగుతారో ఆధారాలతో సహా మేము హైకోర్టుకి ఇచ్చాం. హైకోర్టు హై లెవెల్ కమిటీ వేసింది. ఆ రిపోర్టు గత చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కి మేము సబ్మిట్ చేసాం. ఇప్పటిదాకా దాని దుమ్ము దులుపులే. వాళ్ళ దేశమంతా హేమా కమిటీ రిపోర్టు సంచలనం, కానీ వాళ్ళ మన రాష్ట్రంలో సబ్మిట్ చేసిన రిపోర్ట్ని బయటకు కూడా తీయట్లా. కాబట్టి సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో జరిగినటువంటి ఏ వేధింపునైనా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ వేధింపులు, లైంగిక వేధింపులు కొనసాగద్దు అనేది మా కోరిక. అందులో భాగమే ఈరోజు జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఈ ఆరోపణ విషయంలో నిజాయితీగా ఎంక్వైరీ చేయాలి, నేరస్తులను శిక్షించాలని కోరుతున్నాను. శ్రీరెడ్డి కూడా అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది కాస్టింగ్ హౌస్ సంబంధించి. ఫిలిం ఛాంబర్ దగ్గరనే చాలా హంగామా జరిగింది. దాన్ని అప్పుడు కొద్దిసేపు పట్టించుకున్నారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ కూడా వదిలేసింది. దానికి సంబంధించి ఏమంటారు? ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ కూడా అడ్మిట్ అవుతారు. అది కొనసాగకుండా చేసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వానికి బాధ్యత, సినిమా రంగానికి ఛాంబర్స్ది బాధ్యత. ఇప్పుడు శ్రీరెడ్డి చేసింది ఆమె రోల్ అక్కడితో అయిపోయింది, కానీ దాన్ని ఉద్యమంగా తీసుకొచ్చింది మేము, కొనసాగించింది మేము. హైకోర్టులో పిటిషనర్ 1 నేను. కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసి హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసే వరకు మేము పోరాడాం. ఇప్పుడు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని, కమిటీ రిపోర్ట్ ఇచ్చాం, ఉంది గవర్నమెంట్ దగ్గర. కాబట్టి కమిటీలో అనేక అంశాలు ఉన్నాయి, వాళ్ళు ఎదుర్కొన్న హింసలు ఉన్నాయి, దానిలో రెమెడీస్ ఉన్నాయి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఉంది. ఇప్పటికైనా జూనియర్ ఆర్టిస్టులు చెప్తారు. మేము ఇంటర్వ్యూని అయ్యాక అవుట్డోర్కి వెళ్ళినప్పుడు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఒక వెహికల్ పెట్టారు. అంతవరకు ఓన్లీ హీరోయిన్లకే ఉంటాయి క్యారవాన్లు. ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక క్యారవాన్ పెడుతున్నారు, అది మా డిమాండ్స్లో భాగంగా. జూనియర్ ఆర్టిస్టులకు 5,000 ఉంటాయి పర్ డే, వాళ్ళకు 2,000 ఇచ్చి 3,000 మధ్యలో మింగేవాళ్ళు. ఇవాళ జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చే ఏ హానరేరియమైన రెమ్యునరేషన్ అయినా, వాట్ ఎవర్ వేజ్ అయినా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో ఇవ్వాలని ఆ రోజు మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఇన్వాల్వ్ చేసి మన రామ్మోహన్ చైర్పర్సన్ ఆఫ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన 4 దఫాల చర్చల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ వస్తున్నాయి. ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి కూడా. ఆ రోజు ఆ ఉద్యమం తర్వాతే 6 గంటలు 6:30 గంటలు ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ
అబ్బాయిలు మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు అమ్మాయిలు ఎందుకు రావట్లేదు? హీరోలకు సంబంధించి వాళ్ళ పిల్లలు కానీ ఆడపిల్లలు మాత్రం రావట్లేదు. అంటే వాళ్ళు నిజంగానే ఒప్పుకున్నట్ట? కాదు, ఇండస్ట్రీ సేఫ్ కాదని వాళ్ళకి తెలుసు. వచ్చిన ఒకళ్ళని ఇద్దరిని కూడా వెనక్కి వెళ్ళే వరకు తరిమారు అంటే వాళ్ళకి ఇండస్ట్రీలో ఉంటే అమ్మాయిలకి ఇజ్జత్ పోతుందని ఇంకా ఉంది. వీళ్ళు మాత్రం 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన బుడ్డ అమ్మాయిలతో పట్టుకుని ఎగురుతారు, లైంగిక పర్వర్షన్స్ని చూపిస్తారు, వాళ్ళతోటి సెక్స్ చాట్లు చేస్తారు, లేకపోతే సినిమాలో పాత్రల పరంగా లవ్ని అన్నిటినీ కురిపిస్తారు, లవ్ని లస్ట్ని అన్నిటినీ కురిపిస్తారు. కానీ వాళ్ళ అమ్మాయిలు రారంటుంటే వాళ్ళకి తెలుసు అనమాట ఇండస్ట్రీ సేఫ్ కాదు. అంతే కదా, డబ్బులు మీకు చేదు కాదు కాబట్టి మీకు ఇండస్ట్రీ కావాలా? మీ తాతలు, తండ్రులు, కొడుకులు, మనవాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఎందుకు ఉండరు? మీకు మొత్తం మగపిల్లలే కలుగుతున్నారా? ఆడపిల్లలు పుట్టట్లేదా? మీ ఆడపిల్లలు మీ వారసులుగా ఎందుకు ఉండరు? ఓన్లీ ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కూడా వారసులుగా పెట్టచ్చు. కాబట్టి ఇదంతా అందరికీ జగమెరిగిన వాస్తవం. దాని మీద అనవసరమైన డ్రామాలు చేయకుండా ఇండస్ట్రీలు ఇవాళ మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ కుదిపేస్తుంది. ఎక్కడ లైంగిక వేధింపులు, దాడులు ఉన్నా దానికి నివారణ చర్యలు ఉండాలి అనేది మనం. చివరిగా ఎలాంటి ఆధారాలతో మహిళా కమిషన్ దగ్గరకు వచ్చారు? మహిళా కమిషన్ మీకు ఏం చెప్పింది? అమ్మాయి దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఆడియోలు ఉన్నాయి, అన్ని చాట్లు ఉన్నాయి, దాంట్లో అతను అడ్మిట్ అయినవి ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకోవాలి, నన్ను ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలని డిమాండ్స్ ఉన్నాయి. ఏ ఆధారాలు లేకుండా ఆమె రాలేదు, ఏ ఆధారాలు లేకుండా మేము సపోర్ట్ చేయట్లేదు. ఫైనల్గా అంటే జానీ మాస్టర్ని దాదాపు 6 ఏళ్ళుగా భరించి తర్వాత తను బ్లాస్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది, కాస్టింగ్ కౌచ్ మాత్రం ఎవరు దాన్ని అరికట్టలేకపోతున్నారు. హైకోర్టుకు ఆల్రెడీ మేము రిపోర్ట్ కమిటీ ఇచ్చింది. కమిటీ ప్రకారం మాత్రం ఇండస్ట్రీ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దానికి సంబంధించి మేము భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని చెప్పేసి ఆ మహిళా సంఘం నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.